హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నాంపల్లి రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అస్సాంలో పర్యటిస్తున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇక పెద్దపల్లి జిల్లా నుంచి కమలం పార్టీలో పలువురు నేతలు చేరారు. వారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కండువా కప్పి ఆహ్వానించారు. జీహెచ్ఎంసీలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దీని ప్రభావం నేరుగా పేదలుండే బస్తీలపై పడుతోందన్నారు. అధికారులతో కలిసి హైదరాబాద్ సనత్ నగర్లోని చాచా నెహ్రూ నగర్లో బస్తీలో పర్యటించారు కిషన్ రెడ్డి. కాలువల పూడికతీత పనులు కాకపోవడంతో రోడ్లపై మురుగు పారుతోందన్నారు. సిల్ట్ తొలగిస్తే వర్షపు నీరు సాఫీగా వెళ్తుందని సూచించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుని బస్తీల్లో సమస్యలను పరిష్కరించాలని అన్నారు కిషన్ రెడ్డి. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి ఆర్థిక సంక్షోభం జీహెచ్ఎంసీలో ఉండేదో ఇప్పుడు కూడా పేద ప్రజలు నివసించేటువంటి బస్తీలలో అదే రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. విద్యుత్ బల్బులు కాలిపోతే కొత్తవి తీసుకురావడం కానీ, వర్షపు నీటి కాలువల్లో పూడిక తీయడం కానీ ఈ సంవత్సరం ఇంతవరకు పూర్తి కాలేదు. మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైల్వేలో కొత్త శకం ప్రారంభమైందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నాంపల్లి రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. 350 కోట్లతో భవిష్యత్ ట్రాన్స్పోర్ట్ అవసరాలకు తగ్గట్లుగా నాంపల్లి రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు 25,000 మంది ప్రయాణికులు జర్నీ చేస్తున్న నాంపల్లి స్టేషన్కు అంతర్జాతీయ స్థాయిలో వసతులు రాబోతున్నట్లు చెప్పారు కిషన్ రెడ్డి. ఈ రైల్వే స్టేషన్కు డైలీ 60 ట్రైన్లు వస్తూ ఉంటాయి. అదేవిధంగా 25,000 మంది ప్యాసింజర్స్ మన నాంపల్లి హైదరాబాద్ రైల్వే స్టేషన్కు ప్రతినిత్యం ప్రజలు వస్తూ పోతుంటారు. దీన్ని ఈరోజు మనం అనేక రకాలుగా అప్గ్రేడ్ చేసుకుంటున్నాం. డబుల్ ఇంజన్ సర్కార్తో తీవ్రవాద ప్రాబల్యం పూర్తిగా తగ్గిపోయిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గత 5 ఏళ్లలో 10,000 మంది ఉల్ఫా తీవ్రవాదులు జనజీవన స్రవంతిలో కలిశారన్నారు. క్రైమ్ రేటు తగ్గడంతో పాటు 5 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం జరిగిందని వెల్లడించారు. అస్సాం రాష్ట్రంలో పర్యటిస్తున్న బండి సంజయ్ గౌహతిలోని కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్నారు. రేపు అస్సాం దిమాహో సావో జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో పర్యటించనున్నారు సంజయ్. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం కేంద్రం ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన చర్యలు చేపడుతుందన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల శివారులో జవహర్ నవోదయ స్కూల్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు అరవింద్. నిజామాబాద్లో పార్టీ ప్రక్షాళన జరిగిందని, ఇప్పుడు జగిత్యాలలో జరుగుతుందని చెప్పారు. ఇంకో పార్టీతో సంబంధాలు పెట్టుకుని తమ పార్టీ నుంచి పోటీ చేస్తామంటే ఒప్పుకోమని హెచ్చరించారు. ఎంపీ కార్యాలయం నుంచి హెల్ప్ లైన్ పెట్టడం జరిగింది. కాల్ సెంటర్ నెంబర్లు కూడా మేము సోషల్ మీడియా ద్వారా ప్లస్ వాట్సాప్ గ్రూప్లలో గల్ఫ్ కార్మికులందరూ కూడా యాక్టివ్గా ఉంటారు సోషల్ మీడియాలో, వాళ్ళందరూ చేరడం జరిగింది. ఇండియన్ పీపుల్ ఫోరం ఏదైతే ఉందో అక్కడ మన పార్టీకి సంబంధంతో బాగా పనిచేస్తుంది, చాలా యాక్టివ్ ఉంది, ఎస్పెషల్లీ మన యుఏఈ ప్రాంతంలో. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గానికి చెందిన కొందరు బీజేపీలో చేరారు. వీరికి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.